ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ టీటీడీ నుంచి అయితే రావటం జరిగింది. ఎవరైతే గనక శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ పే చేసి గతంలో దర్శనాన్ని మీరు పొందలేకపోయారో మీ అందరికీ కూడా శుభవార్త. నేను సింపుల్ గా చెప్తాను. టీటీడీ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ కూడా రావటం జరిగింది. దాన్ని మీరు చదివితే మీకు అర్థం అవ్వకపోవచ్చు. నేను సింపుల్ గా చెప్తాను, చూడండి. మీకు ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన 1,500 మంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మధ్యాహ్నం 4 గంటలకి దర్శనం చేసుకుంటారు. ఈ 1,500 మందిలో 500 మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అది కూడా 3 నెలలు ముందుగానే బుక్ చేసుకుంటారు. ఇక రెండో కేటగిరీ 200 మంది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర, రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర ప్లేన్ దిగిన తర్వాత, ఏరోప్లేన్ అంట కదా, దిగిన తర్వాత బుక్ చేసుకొని దర్శనం చేసుకుంటారు. అది ప్రతిరోజు ఏ రోజు కోట ఆ రోజు మీరు బుక్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతిరోజు కూడా మీకు ప్రస్తుతం అయితే కరెంట్ బుకింగ్ ద్వారా 800 మంది ఆన్లైన్లో ఉదయం 9 గంటలకి బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ 800 మంది కరెంటు బుకింగ్లో ఉదయం 9 గంటలకి బుక్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ మార్పు జరగడం జరిగింది. అదేమిటి అంటే, ఇక నుంచి ఈ 800 టికెట్లు 300 టికెట్లు కేవలము గతంలో ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ పే చేసి దర్శనం టికెట్ బుక్ చేసుకోలేకపోయాలో వారు మాత్రమే ఈ 300 టికెట్లు సపరేట్గా టీటీడీ వారు పక్కన పెడతారు. వీటిని బుక్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎవరైతే గతంలో అంటే గత సంవత్సరం మే 1 నుంచి అంటే 2025 మే 1 నుంచి 10,000 రూపాయల డొనేషన్ పే చేసి దర్శనం టికెట్ మీరు బుక్ చేసుకోలేకపోయారో వారందరూ కూడా జూన్ 10వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా, అంటే వచ్చే సంవత్సరం 2027 మార్చి 31 వరకు కూడా మీరు ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ పే చేసి దర్శనాన్ని పొందలేకపోయారో వారందరూ కరెంటు బుకింగ్లో 300 మందికి టికెట్లు సపరేట్గా పెడతారు. దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి. కరెంటు బుకింగ్లో మధ్యాహ్నం 1 గంట వరకు ఈ టికెట్లు మీకు పెడతారు, ఓపెన్లో ఉంచుతారు. ప్రతిరోజు కరెంటు బుకింగ్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 300 టికెట్లు ఉంచుతారు కదా. ఇందులో పాత వాళ్ళు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఒకవేళ 1 గంట వరకు ఎవరైనా ఈ 300 టికెట్లలో పాతగా డొనేషన్ పే చేసిన వాళ్ళు బుక్ చేసుకోకపోతే ఆ మిగిలిన టికెట్లు కరెంటు బుకింగ్లోనే ప్రతిరోజు కొత్త వాళ్ళకి ఉంచుతారండి. అర్థమైంది కదా? మీ అందరికి అర్థమైందా? సింపుల్గా చెప్తా. ప్రతిరోజు కరెంటు బుకింగ్లో 800 టికెట్లు ఉంచుతారండి. ఇక నుంచి కేవలం 500 టికెట్లు కరెంటు బుకింగ్లో కొత్త వాళ్ళకు ఉంచుతారు. 300 ఏమో పాత డొనేషన్ కట్టిన వాళ్ళకు ఉంచుతారు. ఆ పాత డొనేషన్ కూడా ఎవరండి? గతంలో పోయిన సంవత్సరం మే 1 నుంచి 2025 గత సంవత్సరం మే 1 నుంచి మీకు ఎవరైతే డొనేషన్ కట్టి మీరు దర్శనాన్ని పొందలేరో వారందరూ కూడా ఈ సంవత్సరం జూన్ 10 నుంచి, అంటే వచ్చే నెల జూన్ 10 నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31, 2027 వరకు ఈ 300 టికెట్లు కరెంటు బుకింగ్లో ఉంచుతారు. మీరు దర్శనాన్ని పొందండి. ఎవరైతే ఈ 300లో బుక్ చేసుకోలేకపోతారో అవి ఆటోమేటిక్గా డైలీ కోటాలో 500 ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకంటే 800 ఉండే ప్లేస్లో 300 వీళ్ళకి పక్కన పెడితే 500 మిగులుతాయి కదా. ఈ 500 మంది మీరు
మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేకపోయారో ఒకసారి చెక్ చేసుకోండి. 1 గంట తర్వాత మళ్ళీ కరెంటు బుకింగ్లోకి యాడ్ అవుతాయి. ఎవరైతే పాత వాళ్ళు బుక్ చేసుకోలేదో అప్పుడు మీరు డైలీ కోటాలో కొత్త వాళ్ళు బుక్ చేసుకోండి. అర్థమైందా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సింపుల్గా చెప్తున్నా, ఇక నుంచి కరెంటు బుకింగ్లో కేవలం 500 టికెట్లే ఉంటాయి. 300 ఏమో పాత వాళ్ళకు ఉంటాయి. పాత వాళ్ళు బుక్ చేసుకోలేకపోతే మళ్ళీ ఆ టికెట్లు 1 గంటకు మీకు యాడ్ అవుతాయి శ్రీవాణి ట్రస్ట్కి. వీళ్ళందరూ కూడా సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకుంటారు. మరి ఈ వీడియో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.